దేవుని వాగ్దానములు ఫలమును పొంద వేగమే రండి, ఫలమును పొంద వేగమే రండి. పూజలు చేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. ఆది దేవుని అభిషేక్తుడు మానవాళికి రక్షణమూర్తి. ఆది దేవుని అభిషేక్తుడు మానవాళికి రక్షణమూర్తి. సిలువ బలియను యాగమునా, సిలువ బలియను యాగమునా పండించును నవజీవము, పండించును నవజీవము. పూజలు చేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. క్రీస్తునాథునిచే మిక్కిలిగా ప్రేమించబడి సహోదరి సహోదరులారా, ఈ రోజున దివ్యబలిలో ప్రత్యేకముగా పి రాము జ్యోతి కుటుంబ ఉద్దేశాల కోసం నందివర్ధన్ వారికి చక్కని ఆరోగ్యం దయచేయాలని, అలాగని ఆ దంపతులకు రాము జ్యోతిల దంపతులకు దేవుడు మంచి గర్భఫలాన్ని దయచేయాలని వారు ప్రార్థిస్తూ ఉండగా, క్రితంతోని వారి మధ్యస్థ ప్రార్థనా సహాయములు దేవుడు వారిని దీవించాలని ప్రార్థిద్దాం. అలాగని తుమ్మా జోసెఫ్ సాగర్ మాధవీల కుటుంబ ఉద్దేశాల కోసం దేవుడు ఆ కుటుంబములకు దేవుడు మీకు చేసిన మేలులకు కృతజ్ఞతగా, ఇచ్చిన ఆశీర్వాదములకు గాను, పొందిన దీవులకు గాను కృతజ్ఞతగాను, అలాగని వారి బిడ్డలకు అనేక సావ్యు వేదాధ్యక్షులను దీవించాలని, సావ్యు తన యొక్క 10వ తరగతి పరీక్షలు రాయించి ఉండగా ఆ బిడ్డకు కావలసిన మంచి ఆరోగ్యమును ఇప్పటి వరకు చెందుకు వందనాలు చెల్లిస్తూ ఉండగా, రాబోతున్న రోజులు మరింతగా దీవించాలని, ఆ బిడ్డను ఆశీర్వదించాలని ఇది వివరణలో ప్రార్థన చేద్దాం. ఈ ఉద్దేశాలతో పాటు ఇక్కడ చేరిన మనందరి యొక్క వ్యక్తిగత కుటుంబ ఉద్దేశాలను ఏకీభవించి మనందరము భక్తితో ఈ దివ్యబలిలో పాల్గొందాము. పిత పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితోనూ ఉండునుగాక. ప్రభు క్రీస్తునాథు నుంచి మిక్కలుగా ప్రేమించబడి సహోదరి సహోదరులారా, ఈనాటి దేవుని వాక్యాలు రెండు కూడా మొదటి పఠనము యెషయా గ్రంథం 55వ అధ్యాయములో 2 వచనాలు. దేవుడు వర్షాన్ని ఈ లోకమునకు పంపినప్పుడు ఆ వర్షము భూమిని తడిపి ఏ విధముగా ఆ భూమిని సస్యశ్యామలము చేసి ఆ యొక్క భూమి మీద చక్కని పంటలు పండే విధముగా చేస్తుందో, అలాగే వాక్కు కూడా, దేవుని వాక్కు కూడా నిష్ప్రయోజనం నా వద్దకు తిరిగి రాక అది చేయవలసిన పని చేసి నా వద్దకు వస్తుందంటూ ఉన్నారు. మరి విన్న వాక్యము మన జీవితంలో దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి మనం నడవగలగటానికి సహాయపడుతూ ఉన్నదా లేదా అని ప్రార్థన చేసుకుందాం. సువార్తా పఠనంలో ప్రభు ఈ రోజున పరలోక ప్రార్థనలు మనకు నేర్పుతూ ఉన్నారు. మనము ప్రార్థించే విధానములు మనం అన్నిల వలె ప్రార్థింపక, మన ప్రార్థన అనేకమైన వ్యర్థ పదాలతో కాకుండా ఏది అవసరమో, ఎంత అవసరమో, ఏది కావాలో ఆయన అడగాలి. ఎందుకంటే ఆయన కొన్ని వాక్యాలు చెప్తూ ఉన్నాయి. మనం అడగక ముందే ఆయనకు తెలుసు మనం ఏమి కోరుతూ ఉన్నాము. కావున దేవుడు మనకి ఇస్తారు. ఈ దివ్యబలిలో పాల్గొనే సమయంలో చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తపడుతూ ప్రభువు నుండి క్షమాపణ పొందుతూ ఈ దివ్యబలిలో యోగ్యమైన విధముగా పాల్గొందాము. సర్వశక్తి గల ఆ సర్వేశ్వరుని చెంతను తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి
మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును ప్రసాదించుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పీఠము చుట్టూ గుమిగూడిన ఈ మీ కుటుంబమును కనికరముతో చూడుము. మేము చేపట్టిన శారీరక నిష్ఠ మా అంతరంగములను శుద్ధీకరించునుగాక. నీ పట్ల మిక్కిలి కోరికను కలిగి ఉన్న మా మనసులు మీ సమక్షంలో అంతరంగిక బలముతో ప్రజ్వరులుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనము మరియు 11వ వచనము. సర్వేశ్వరుడు ఇట్లు పలుకుతున్నాడు, వానయు మంచును ఆకాశము నుండి దిగివచ్చి అతడికి మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరు మొలపించి పంటలు పండించును. నా నోటి నుండి వెలువడు వాక్కును ఈ రీతిగానే ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును. నేను పంపిన కార్యమును సాధించును. ఇది ప్రభువు వాక్కు. ఆలకించుచున్నారు, మాట్లాడుము ఓ మహాప్రభు. ఆలకించుచున్నారు, నేనయ్యా నీ దాసుడను, నేనయ్యా నీ దాసుడను. వేచియున్నాను నీ కోసం, వేచియున్నాను నీ కోసం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. నీ శుభవచనం ప్రతిదినం నీ విని జీవం పొందాలి. నీ శుభవచనం ప్రతిదినం నీ విని జీవం పొందాలి. యేసయ్యా నా ఆత్మీయ కనులను నిరంతరం తెరువుమయా. యేసయ్యా నా ఆత్మీయ కనులను నిరంతరం తెరువుమయా. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. ప్రభు మీతో నుందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము 6వ అధ్యాయము 7వ వచనము నుండి 15వ వచనము వరకు. 6వ అధ్యాయము 7వ వచనము నుండి 15వ వచనము వరకు. యేసు వారితో ఇట్లు చెప్పాను, అన్నిల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థించవలదు. అట్లు చేసిన గాని దేవుడు తమ మొర ఆలకింపడని వారు భావింతురు. కాబట్టి వారి వరే మీరు మెలగరాదు. మీకు ఏమి కావలేనో మీరు అడగక మునిపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. మీరిట్లు ప్రార్థింపుడు. పరలోకమందున మా తండ్రి, నీ నామము పవిత్రపరపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక.
నేటికి కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను మీరు క్షమింపుము. మమ్ము శోధనలో చిక్కుకొననీయక దుష్టుల నుండి రక్షింపుము. పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పులు మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. ఇది క్రీస్తు సువార్త. సువిశేష వాక్యముల ద్వారా మన పాపములన్నీ క్షమించబడును గాక. ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజున మనము తపస్సు కాలంలోని 6వ రోజు, అంటే విభూతి బుధవారం నుండి శనివారం వరకు 4 రోజులైతే ఆదివారాన్ని మనం వదిలివేస్తే నిన్న దినము సోమవారం, ఈరోజు మంగళవారం 6వ దినములోనికి ప్రవేశించాం. ఈ తపకాలపు 6వ రోజున దేవుడు తన 2 వాక్యాలను కూడా 2 పట్టణాల ద్వారా మనతో మాట్లాడిన విధానాన్ని నీవు నేను ఆలకించా. మొదటి పట్టణములో దేవుని వాక్కు ఎలాంటిదో, ఆ వాక్కు ఎలాగ ఉంటుందో, ఆ వాక్కు మనల్ని ఏ విధముగా ఆశీర్వదిస్తుందో మనము విన్నాం. మరి 2వ పట్టణంలో ప్రభువు ప్రార్థనలు మనకు అందిస్తూ ఉన్నారు. సువార్త పట్టణములో ప్రార్థన జీవితాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నారు. మనము ప్రార్థించినప్పుడు అన్న మాటలను మనము వింటూ ఉన్నాం. కావున మన ప్రార్థన ఏ విధముగా ఉండాలో వాక్యము తెలియజేస్తూ ఉంది. మన ప్రార్థన మన తండ్రికి నచ్చినట్లుగా ఉండాలి. అంటే మనము ప్రార్థించినప్పుడు మనము ఏ విధముగా ఏది కావాలో దానిని అడగాలి. అంతేకాని దానికి ముందు దాని వెనుక మనకు నచ్చిన పదాలను మనము అన్యుల వలె ప్రార్థించరాదు. ఈ మిగతా వారి వలె మన ప్రార్థన ఎప్పుడు భగవంతునికి పౌలు గారు చెప్పినట్లుగా సుగంధమైనటువంటి అర్పణ ఏ విధముగానైతే ఆ యొక్క దేవునికి ఆనందాన్ని ఇస్తుందో మన ప్రార్థన కూడా అంతా చక్కగా ఉండాలి అన్న మాటలను చూస్తూ ఉన్నాం. అంటే ప్రార్థన మాట్లాడటం, ఎవరితో ఎక్కడ ఏ విధముగా మాట్లాడాలి. మన ప్రార్థన దేవునికి మనకు మధ్య బంధాన్ని పెంచే విధముగా ఉండాలి. ఉదాహరణకు తల్లిదండ్రులతోటి పిల్లలు ఏ విధముగా మాట్లాడతారో మనందరికీ తెలుసు. చక్కగా ఆత్మీయంగా అన్ని విషయాలు పోసగుచ్చినట్లు వివరిస్తారు అమ్మా నాన్నకు జరిగిన విషయాలు. అలాగని మన ప్రార్థన కూడా బిడ్డకు తల్లిదండ్రులకు మధ్య ఉండి ఆ యొక్క సంబంధములాగా దేవునికి భక్తునికి మధ్య, దేవునికి ప్రార్థించే వారికి మధ్య ఉండాలన్నది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క తీరు. ఎందుకంటే మనకు నచ్చిన వారితో మాట్లాడినప్పుడు మనం ఎన్నో మాటలు మాట్లాడం. ఏది అవసరమో డైరెక్ట్గా అడిగేస్తాం, నాకు ఇది కావాలయా ఇస్తావా అంటాం. మరి దేవునితో కూడా అంతటి బంధం. అందుకే పునీత చిన్న తెరేసమ్మ గారు ఒక చక్కని మాట చెప్తారు జీవితంలో. ఏమిటంటే తను ఏ విధంగా ప్రార్థించేదంటే, నేను నా తండ్రి బడిలో పండుకొని నా తండ్రి బడి యొక్క ఉండి ఆ తండ్రి యొక్క గడ్డాన్ని లాగుతూ నా తండ్రితో ఎలాగైతే మాట్లాడతానో అంతగా నా దేవునితో నేను మాట్లాడతాను. అంత సాన్నిధ్యం నాకున్నది నా దేవునితో. అంటే మనము మన తల్లి బడిలోనో తండ్రి బడిలోనో కూర్చున్నప్పుడు మనకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తాం. అమ్మా నాన్నతో మనము నచ్చినట్లుగా ఉంటాం. అంటే భగవంతునితో కూడా మన బంధము అంతగా ఉండాలి. అంతేగాని భయపడేదిగా, అయ్యో నేను ఆయన సన్నిధిలోకి వస్తున్నాను, భయంగా ఉంది, ఏదో తప్పు చేశాను. ఆది తల్లిదండ్రులు ఆదికాండ 3వ అధ్యాయంలో వారు దేవుని చప్పుడు విని ఆ యొక్క చెట్ల వెనక దాక్కున్నట్లుగా మన జీవితం ఉండకూడదు. మన జీవితం దేవునితో చక్కగా ఉండాలి. దేవునితో మన బంధం బలంగా ఉండాలి. దేవునితో మన బంధం దగ్గరగా ఉండాలి. అదే కదా పునీత మోనికమ్మ గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు తన జీవితంలో. మోనికమ్మ గారు తన కుమారుడి కోసం కన్నీటితో అగస్తీని గారి కోసం ప్రార్థించిన విధం మనం చరిత్రలో చదువుకుంటూ ఉంటాం.
అంటే ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన పరిస్థితులకు తగ్గట్టుగా మనలను అంటే పరిస్థితులను స్థితిగతులను ప్రార్థన మారుస్తుంది. మరి నీ జీవితంలో ప్రార్థన ఆ విధముగా ఉందా లేదా అన్నది ఈ రోజున ప్రభు మనందరినీ అడుగుతున్నారు. ఎందుకంటే మనం చేసే ప్రార్థనకు స్థలం ముఖ్యం కాదు. ప్రార్థనకు మనందరం అనుకున్నట్లుగా అది అది ఏమంటారు, ప్రార్థన మనం ఉండే స్థలంలో ప్రమేయం లేదు. ప్రార్థనకు మనం కూర్చున్న ఏరియా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విధముగానైనా నడుస్తూనైనా ప్రార్థించవచ్చు, కూర్చునైనా ప్రార్థించవచ్చు. నీ మనసులో భగవంతునితో దగ్గరగా ఉండటమే ప్రార్థన. నీ ఆలోచనలో భగవంతునితో నడవటమే ప్రార్థన. కావున మన ప్రార్థన ఏ విధముగా ఉన్నదో ఆలోచించుకున్నాం. ఎందుకంటే ప్రార్థన మనకు శక్తినిస్తుంది. ప్రార్థన మనను ఆధ్యాత్మికముగా పెంచుతుంది. ప్రార్థన మన స్థితిగతులను మారుస్తుంది. ప్రార్థన మన కుటుంబ పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన మన యొక్క బంధాలను మెరుగుపరుస్తుంది. ప్రార్థన మన ఇంటిలో ఉన్న, మన స్థితిలో ఉన్న, జీవితంలో ఉన్న పరిస్థితులలో మార్పును తీసుకొని వచ్చి ఇంకా దేవునితో మనతో ఉన్న బంధాన్ని బలపరుస్తుంది. కావున మన ప్రార్థన ఆ విధంగా ఉండాలి. పరలోక ప్రార్థన మనం అనేక సార్లు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో చెప్పుకుంటూ ఉంటాం. పరలోక ప్రార్థన దానిలో 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగంలో దేవుని గురించి మాట్లాడుతున్నాం, దేవుని ఏ విధంగా ఆరాధించాలో మాట్లాడుతున్నాం. రెండవ భాగంలో మన అవసరాలను దేవునికి ఇస్తూ ఉన్నాం. అందులో చక్కగా ఎన్ని అవసరాలని మనందరికీ తెలుసు. మనకి ఏది కావాలో, మనకు అన్నం అడుగుతున్నాం, క్షమించమని అడుగుతున్నాం. అదే కదా మానవుకి కావలసింది 3 ఈ లోకంలో. 1 కూడు, 2 గుడ్డ, 3 ఆ 3 ఉంటే చాలు. కూడు, గుడ్డ, నీడ కదా. మరి అలాగని దేవుని కూడా అడుగుతున్నది మన పరులతో మన బంధం, మనతో మన బంధం, అలాగని దేవునితో మన బంధం. ఈ 3 భగవంతునికి నీ బంధం, నీతో నీ బంధం, నీకు పొరుగు అనే బంధంలో ఏ విధముగా ఉన్నదో ఆలోచించుకోమని అడుగుతున్నాను. ఎందుకంటే ప్రార్థన అన్నిటినీ మారుస్తుంది. ఎందుకంటే నీ జీవితంలో ఎంత అసాధ్యమైనది ఉన్నా మన స్థితులను మార్చేది. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని వాక్యాలు చాలా చోట్ల మనం చదివాం, చాలాసార్లు మనం విన్నాం. మరి నీ ప్రార్థన నిన్ను మార్చేదిగా ఉన్నా, నీ ప్రార్థన నీ జీవితంలో గోలియాతు లాంటి అడ్డగోడలు ఉన్నాయా, లేక ఎరికో లాంటి గోడలు ఉన్నాయా? ప్రార్థనలో అన్ని విజయాలు పొందుతాయి. గమనించండి, మనం గమనిస్తే యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయం ఎక్కడో చదువుతాం ఎరికో గురించి. వారు 7 రోజులు మౌనంగా ప్రార్థించారు. 7వ రోజున వెళ్ళి పెద్ద పెట్టున అరవగానే గోడ ఉన్నట్లుగా కూలిపోయింది. గమనించండి, ఏదో ఈ రోజున మనము కట్టినట్లుగా ఏదో 9 అంగుళాల గోడ కాదది. ఏదో 4 అంగుళాల గోడ, 9 అంగుళాల గోడ, చిన్న గోడ కాదు. దాని మీదట 2 లారీలు ఒకేసారి వెళ్ళగలిగేంత వెడల్పు కలిగిన గోడ. చైనా వాళ్ళు అంటాం చూడండి, దాని మీద కూడా ఒకేసారి వెళ్తాయి. అలాంటి పటిష్టమైన గోడ వీరి ప్రార్థన అరుపునకు ఉన్నట్లుగా కూలిపోయింది. మరి నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ కుటుంబ పరిస్థితులలో గందరగోళాలు ఉన్నాయా? ప్రార్థనలు విశ్వసించి ప్రార్థించినప్పుడు నమ్మకము కలిగి ప్రార్థిస్తే నీ ముందు ఉన్న గోడ అలాగ పోతుంది. ఇశ్రాయేలు ముందు నిలబడినటువంటి గోలియాతు దావీదు అంటూ ఉన్నాడు, నేను నా దేవుని పేర నీ ముందుకు వచ్చానని. కావున అతని వద్ద ఉన్న ఏ ఆయుధము అతని చిన్న రాయితో దావీదు అతనిని నేలకూర్చాడు. ప్రార్థన అనే చిన్న రాయి చాలు నీ జీవితంలో ఎదగటానికి, నీ ముందు ఉన్న పరిస్థితి కూలిపోవటానికి. మరి నీలో అలాంటి విశ్వాసం ఉన్నదా? దావీదులాగా ఇశ్రాయేలు ప్రజలు యెరికో ముందు నిలబడిన విధముగా ఇదిగో వారు మందసముతో నిలబడ్డారు, దేవునితో నిలబడ్డారు. నీవు నేను ప్రార్థనతో ప్రభు ముందు నిలబడితే దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ ముందు పెద్ద ఎర్ర సముద్రం లాంటి సమస్య ఉన్నదా? మోషే చిన్న ప్రార్థనతో చేయి పెట్టగానే, కర్ర పెట్టగానే అది 2 పాయలుగా చీలి చక్కని పొడి నేల మీద వారు నడిచిపోయారు. మరి నీ జీవితంలో కూడా
ప్రార్థన నీ ముందు ఉన్న సమస్యను రెండుగా చీల్చి చక్కగా నిర్మలమైన మనసుతో నడిచే విధంగా దేవుడు నేను దీవిస్తాను. ప్రార్థించినప్పుడు అది నమ్మకము కలిగి విశ్వాసము కలిగి ప్రార్థించాలి. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో హన్నా సమస్యను మనము చూస్తూ ఉన్నాం. ఊళ్ళో వాళ్ళందరూ అంటూ ఉన్నారు, ఈవిడ పిల్లలు లేంది, గొడ్రాలు. తన తోడి తన భర్త యొక్క 2వ భార్య కూడా ఇప్పుడు ఏడిపించేది, నీకు పిల్లలు లేరు, నీకు పిల్లలు లేరు. తన సమస్యను ఎక్కడో ఉంచలేదు. మనం కూడా నీ కుటుంబంలో నిన్ను ఇతరులు హింసిస్తూ ఉన్నారా? నీ బిడ్డల వల్ల నీ బాధలు ఉన్నాయా? నీ బిడ్డలు నీ మాట వినటం లేదా? నీ ఇంటిలో సమస్య నీ భర్త వలన కానీ, ఇంటిలో బంధువుల వలన కానీ, చుట్టుప్రక్కల వాళ్ళ వలన కానీ నీకు సమస్యలు ఉన్నాయా? ఇదిగో అన్న ఎవరి వద్దకు వచ్చి కూర్చొని ప్రార్థించిందో గుర్తు చేసుకో. దేవుని ముందు మందస్సము ముందు ప్రార్థించగా ఏమంటుంది? 11వ వచనం 3:11 1:11 మొదటి సమూయేలు గ్రంథం 1:11 సైన్యములకు అధిపతి అయిన యావే ప్రభు ఈ దాసురాలి బాధను పరికింపుము. నా బాధను నా కష్టాన్ని గమనించయ్యా, నా కష్టాన్ని పుడిచివేయి, నా కష్టంలో తోడుగా ఉండు, నా బాధలలో తోడుగా ఉండి పరికింపుము. ఈ దారురాలి ఈ దీనురాలిని జ్ఞప్తి అందించుకొనుము. నీ దాసురాలైన నాకు ఒక మగబిడ్డను అనుగ్రహింపుము. ఆ శిశువును ఆ మరణాంతము నీకే సమర్పించుకొందును అని ప్రార్థిస్తూ, నాకు ఒక బిడ్డ కావాలి. ఎందుకు? సంఘములో వివాహము అయిన తరువాత బిడ్డలు లేకపోతే మళ్ళీ అంతగా గౌరవంగా చూడాలి. ఆ తల్లి హన్నా ప్రార్థించింది, తనకు బిడ్డనే అవసరం ఉన్నది, కష్టం ఉన్నది. మళ్ళా నీ జీవితంలో నీ కష్టం ఏంటి? దానిని ప్రభు ముందు ఉంచి అడుగు. ఇక 2వ వ్యక్తిని చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో 2వ రాజుల గ్రంథం 20వ చాలా సార్లు మనం విన్న వీళ్ళందరి గురించి. హిజ్కియా గోడ వైపు దేవుని వైపు నాకు తిరిగి ప్రభు గమనించండి, హిజ్కియా యెహోషువ వచ్చి చెబుతూ ఉన్నాడయ్యా, నీ జీవితము ముగిసిపోయింది, నీ ఇల్లును సర్దుకో, ఇక పెట్టబెడ సర్దుకో, రెడీగా ఉండు, దేవుడి పిలుపు దగ్గరకు వచ్చింది అని చెప్పినప్పుడు హిజ్కియా దేవుని వైపుకు తిరిగాడు, ప్రార్థించాడు. ఈ మరణ సమయం, ఇదిగో మరణము లాంటి సమస్య నీ ముందు ఉందా? హిజ్కియా ఎవరి వైపుకు తిరిగాడు? దేవుని వైపుకు తిరిగాడు. దేవుని దగ్గర ప్రార్థించగా అతని ఆయుష్ 1 సంవత్సరము 6 రోజులు 2 రోజులు కాదు, 15 సంవత్సరాలు ఆయుష్ను దేవుడు పెంచాడు. నీ కుటుంబంలో ప్రార్థన అనేది ఉంటే ఎన్ని అవాంతరాలు వచ్చినా నీవు ముందుకు వెళ్ళగలవు. కావున అలాగనే మనం దానియేలు గ్రంథంలో చూస్తూ ఉంటాం. దానియేలు గ్రంథంలో 3 మిత్రులు ఉన్నారు. వారికి సుడి గాలి, అస్సలకి ఎలాంటి సమస్య అంటే పెద్ద మంటలు వచ్చి వారి ముందు ఉన్నప్పుడు వాళ్ళు అంచి ఉన్నారు, మాకు ఏ భయము లేదు. వారు ఆ యొక్క మంటల్లోనికి వెళితే 4వ వ్యక్తి వారి మధ్యలో ఉన్నాడు. ప్రార్థన అనే 4వ వ్యక్తి నీ జీవితంలో ఉంటే, నీ కుటుంబంలో ఉంటే, ఇదిగో ఆ వేడి కూడా చల్లని మారిపోయిందని వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇంకొక వ్యక్తిని గమనిస్తే ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి రాజుల దినచర్యలలో 4వ అధ్యాయం ఓ చిన్న ప్రార్థన. ఆ వ్యక్తి పేరు ఏమంటున్నారు? యబేసు. మొదటిసారి చూస్తూ ఉన్నారు పిల్లలు మనందరం చాలా మంది. యబేసు అంటే గమనించండి, అతని తల్లట ప్రసవించినప్పుడు చాలా బాధపడిందట. 9వ వచనం చూస్తే యబేసు గురించి సుప్రసిద్ధుడు యబేసు తల్లి తీవ్రమైన ప్రసవ వేదనతో అతనిని కనెను. అందుకు అతనికి యబేసు అని పేరు పెట్టారు. అతనికి యబేసు అంటే తీవ్రమైన నొప్పితో బయటకు వచ్చాడు. తల్లి పడింది వేదన. మనం కూడా పిల్లలను కనాలంటే ఇంత వేదన పడాలి, కానీ పెంచమంటే గాలి వదిలేస్తాం, దేవుని మార్గంలో పెంచం. కానీ అతను ఏం చేస్తూ ఉన్నాడు?
10వ వచనంలో యబేసు అతడు ఇజ్రాయేలు దేవుని ప్రార్థించి దేవుని చిన్న ప్రార్థన, అక్కడ పెద్ద ప్రార్థన కాదది. అతను ఏమంటున్నాడు? అయ్యా నాకు తోడుగా ఉండు, నాకు మంచి భూభాగాన్ని దయచేయి, నన్ను దీవించి నన్ను దీవించు అయ్యా, నీవు నాకు బాసటగా తోడుగా ఉండు, ఎట్టి కీడును కలగకుండా. అంతే, చిన్న ప్రార్థన, చింతలు లేని ప్రార్థన. ఏం చేశాడు దేవుడు? అతని మొరను ఎందుకు? ప్రార్థనలో స్వార్థం లేదు. తన గురించి, తన కుటుంబం గురించి అడిగాడు, అంతేకాని నాకు ఇంత ఇవ్వు, ఆవిడకంత తగ్గించని అడగల. మనం ప్రార్థిస్తాం ఎప్పుడు? వాడు బాగుపడకుండా ఉంటే చాలు. చిన్న ఉంటుంది, ఒక కోడలంట చాలా బాగా ప్రార్థించిందంట. ప్రార్థించి ప్రార్థించి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అడిగిందంట, నాకు అయ్యా నాకు ఈ భూలోకంలో అన్నీ కావాలంటే అంత ఇవ్వలేనమ్మా, నీకు ఒక్కదానికి ఇంత, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అయితే నాకు 3 కోరికలు ఉన్నాయి అన్నంట. అడిగింది, ఏంటి అన్నాడు. నాకు ఇచ్చేది మా అత్తగారికి కూడా ఇవ్వాలని అడిగింది. సరే ఇస్తాను. అయితే నాకు ఇంత బంగారమే, నాకు ఇచ్చిన దానికి డబల్ మా అత్తగారికి ఇవ్వాలి. దేవుడిని అడిగింది 3 కోరికలు. ఇదిగో నాకు ఇంత బంగారం చాలు, ఇచ్చాడు. వాళ్ళ అత్తగారికి ఎంత బంగారం ఇచ్చేసాడు, డబల్ ఇవ్వాలి కదా. నాకు 2 కొరడా దెబ్బలు కావాలి. ఆవిడకి 4 కొరడా దెబ్బలు. చివరికి అడిగింది, అయ్యా నాకు 2 రోజులు జ్వరం రావాలి. ఆవిడ ప్రాణం పోయింది. అలా ఉండకూడదు మన ప్రార్థన. అంతే కదా, మనకు కొద్దిగా పక్క వాళ్ళకి ఎక్కువగా ఉంది. అలా కాదు, మనము ప్రార్థించేటప్పుడు పక్క వారిని కూడా మంచి మనసుతో జ్ఞాపకం చేసుకోవాలి. కావున మరి ఇదిగో పూజలో పాల్గొనే నేను ఇప్పుడు విన్నటువంటి వాక్యములను బట్టి, ఇదిగో దానియేలు గ్రంథంలోని వాక్యాలను చూసాం. అలాగనే హిజ్కియా గురించి చూసాం, అన్నా గురించి చూసాం, ఎబేదు గురించి చూసాం. అలాగనే ఎర్ర సముద్రం లాంటి సమస్యలు వచ్చిన కదా, ఇదిగో నేను నా కుటుంబం మాత్రము యావేని మాత్రమే ఆరాధిస్తామని యెహోషువ చెప్పిన మాటలను బట్టి దేవుడు మనను, మన కుటుంబాలను ఈ తపస్కాలంలో దీవించాలని, మనము చేయి ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించాలని ఈ దివ్యంలో ప్రార్థించుకుందాం. వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించుమో దేవా, స్పందించుమయా, స్వీకరించుమో దేవా, స్పందించుమయా. సదయాని ప్రేమలో మము నిలుపుమయా, సదయాని ప్రేమలో మము నిలుపుమయా. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. నా హృదయ సీమలో చిగురించిన ఆశలు, మా మానస మందిరాన కలిగిన భావాలు. నా హృదయ సీమలో చిగురించిన ఆశలు, మా మానస మందిరాన కలిగిన భావాలు. నీ పాద పూజకే అర్పించుచున్నాము, నీ పాద పూజకే అర్పించుచున్నాము. దయతోడ చేకొని దీవించు స్వామి, దయతోడ చేకొని దీవించు స్వామి, దీవించు స్వామి. సహోదరి సహోదరులారా, మీరు నేను కలిసి అర్పించి బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారముగునట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనాల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సర్వ సృష్టికర్తైనవు సర్వేశ్వర,
మీరు ఎంతో ఔదార్యముతో అనుగ్రహించిన దానముల నుండి మేము అర్పించి అర్పణములను అనురాగముతో స్వీకరింపము. మా శారీరక పోషణ కొరకు మీరు మాకు దయచేసిన ఈ వస్తువులను మా నిత్య జీవపు సాధకములుగా మార్చమని మనసారా వేడుకొనిచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు తిరిగినాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞతలు తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటును కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేము నిగ్రహముగా జీవించుచు మీ కృతజ్ఞత తెలుపవలనని మీరు చిత్తగించితిరి. ఈ విధముగా పాపపూరితమైన మాలున అహంభావమును విడనాడి మీరు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోని అవసరములోనున్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుదము. కావున అగణిత దూతలతో నేకమై మేము స్తుతించుట ఎట్లనగా, గణాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సకల పవిత్రతకు ఓటయు మీరే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిరవస్త్రములకు తనను తాను ఇష్టపూర్తిగా అర్పించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించే శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముకొని భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారమూయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీరు మరణమును ప్రకటించుదుము, మీ ఉత్థానమును చాటుదుము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవముసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలువారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ప్రాంతీయ జగత్ గురువులను, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయి. ముఖ్యముగా ప్రభువా, ఈ దిపబలిలో పాల్గొంటూ మీ యొక్క సాన్నిధ్యంలో మోకరించి ప్రార్థిస్తున్న బిడ్డలను, కుటుంబములను ఆశీర్వదించమని అడుగుతున్నాము. ప్రభువా, ఈ దిపబలిలో మా ప్రార్థన సహాయాన్ని కోరిన వారిని మేము ప్రార్థిస్తామని మాట ఇచ్చిన బిడ్డలను ప్రభువా దీవించమని అడుగుతున్నాం. ఈ రోజున ప్రభా ఈ దిశలో మార్గంలో పాల్గొని మీ యొక్క దివ్య శరీర రక్తములతో పాలు పంచుకునే సిద్ధముగా ఉన్న బిడ్డలను దీవించండి. వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ప్రభా వారికి కావలసిన విధులను గుర్తించి రోజు ప్రత్యేకముగా ఈ రాము జ్యోతిల కుటుంబాన్ని దీవించమని, ప్రభా వారికి మంచి గర్భఫలాన్ని దయచేయమని, నంది వద్ద మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభా రోజు ప్రత్యేకముగా తుమ్మ జోసెఫ్ సాగర్ మాధవీల కుటుంబానికి మీరు చేసిన మీరు కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తుండగా ప్రభువా, వారిని వారి కుటుంబం దీవించేందుకు వందనాలు చెల్లిస్తుండగా ప్రభువా దీవించండి. వారి బిడ్డలైనటువంటి కనిక్ సావ్యు వేదశీలను ఆశీర్వదించమని, వారిని మీకు కృపలోను మీ దయలోను నడిపించమని అడుగుతూ ఉన్నాం. ప్రభు వారి సావ్యు తన యొక్క పరీక్షలు రాయించి ఉండగా బిడ్డకు ఇప్పటి వరకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, మీరు ఇచ్చిన వరములను బట్టి, మీరు ఇచ్చిన దీవులను బట్టి ప్రభువా వందనాలు చెల్లిస్తూ ఉండగా రాబోతున్న రోజులు తను రాయబో ప్రతి పరీక్షలో తోడుగా ఉండమని అడిగి వేడుచు ఉన్నాము. అలాగే ప్రభువా
మా ప్రార్థనా సహాయాన్ని కోరిన వారిని మేము ప్రార్థిస్తామని మాట ఇచ్చిన బిడ్డలందరినీ ప్రభువా దీవించమని ఆశీర్వదించమని మీ కృపలో నడిపించమని అడుగుతూ ఉన్నాము. ఉత్తానమగిన మిగతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనుక మంది చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకును, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తెలియక మరియమాతతోను ఆమె పవిత్ర ప్రత్యేక పరిశుద్ధ జోజప్ప గారితోను పునిత పోస్టులతోను ఆదుని మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితో మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. తరువాత కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన ప్రభువు క్రీస్తు భగవానుడు నేర్పిన విధముగా మనమందరము భక్తితో ప్రలోక ప్రార్థనలు జపించుకుందాం. మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహణ మేము పాపం నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వహించిన మా ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము ఆ ప్రభు ఇచ్చిన సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి ప్రభు. ఈ గొర్రె పిల్ల విందుకు ఆహ్వానింపబడిన మనమందరము కూడా ధన్యులము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులైన సకల వస్తువుల కంటే అధికంగా ప్రేమించున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఇంకొకనాటికి ఇటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయించున్నాను స్వామి. ఆమేన్. మన ప్రభుని విందు మనకయ్యే తెంచిన పరమ విందు, మధురం మధురం మన ప్రభుని విందు, మనకయ్యే తెంచిన పరమ విందు. మనసార పొందుము ఆత్మానందపు విందు, మనసార పొందుము ఆత్మానందపు విందు. మానవాళిని ఐక్యము చేసే, మానవాళిని ఐక్యము చేసే నిత్యానందపు విందు. మధురం మధురం మన ప్రభుని విందు, మనకయ్యే తెంచిన పరమ విందు. 5,000 మందికి పంచిన అద్భుత విందు, అప్పద్రాక్షరసముల అర్పణ విందు. 5,000 మందికి పంచిన అద్భుత విందు, అప్పద్రాక్షరసముల అర్పణ విందు. అనురాగాన్ని పంచే అమర ప్రేమ విందు, అనురాగాన్ని పంచే
పంచే అమర ప్రేమ విందు, ఆత్మను పంపే అపరూప విందు. మధురం మధురం మన ప్రభుని విందు, మనకయ్యే తెంచిన పరమ విందు. మధురం మధురం మన ప్రభుని విందు, మనకయ్యే తెంచిన పరమ విందు. మనసార పొందుమో ఆత్మానందపు విందు, మనసార పొందుమో ఆత్మానందపు విందు. మానవాళిని ఐక్యము చేసే, మానవాళిని ఐక్యము చేసే నిత్యానందపు విందు. మధురం మధురం మన ప్రభుని విందు, మనకయ్యే తెంచిన పరమ విందు. ప్రభురాత్రి భోజనం ఆఖరి విందు, ప్రభుని రుధిర శరీరముల స్మరణ విందు. ప్రభురాత్రి భోజనం ఆఖరి విందు, ప్రభుని రుధిర శరీరముల స్మరణ విందు. మధురం మధురం మన ప్రభుని విందు, మనకయ్యే తెంచిన పరమ విందు. మంచిని పెంచిన పావన విందు, మానవుల దోషాలను దహించు విందు. మంచిని పెంచిన పావన విందు, మానవుల దోషాలను దహించు విందు. మనతో ఉంటానన్న ప్రభుని విందు, మనతో ఉంటానన్న ప్రభుని విందు. మన కోసం ఇచ్చిన రక్షణ విందు. మధురం మధురం మన ప్రభుని విందు, మనకయ్యే తెంచిన పరమ విందు. మధురం మధురం మన ప్రభుని విందు, మనకయ్యే తెంచిన పరమ విందు. 5,000 మందికి పంచిన అద్భుత విందు, అప్పద్రాక్షరసముల అర్పణ విందు. 5,000 మందికి పంచిన అద్భుత విందు, అప్పద్రాక్షరసముల అర్పణ విందు. అనురాగాన్ని పంచే అమర ప్రేమ విందు, అనురాగాన్ని పంచే అమర ప్రేమ విందు. ఆత్మను పంపే అపురూప విందు. మధురం మధురం మన ప్రభుని విందు, మనకయ్యే తెంచిన పరమ విందు. పులిదిన్యాస వారు చేసిన చెప్పండి. క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీలా క్రీస్తు అనుభవించిన కష్టమా ఓ మంచి యేసువా మీ గాయముల లోపల నేను మిమ్మల్ని ఎడబాయినట్లు దుష్టశత్రుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము ఆమె పరిపూర్ణ ఫలము గల చెప్పను. నా మొదలుకు దేవుడి వారి సముఖంలో మోకాళ్ళ మీద నుంచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలను ఇచ్చినారు అని దేవుడి వారి ఎదుట పూర్వకాలం మందు దావీదు దీర్ఘదర్శి వచ్చిచున్నాను. నేను జ్ఞాపకపరుచుకొని దేవుడి వారి ఖైదుగా ఉన్నాను. మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమందు విచారించి తలంపు చే ధ్యానించిన ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవప్రేమ పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపము, వాటి దిద్దుకోవడానికి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయములకు ముద్రపరిచేయాలని నా మంచి చేసుగా దేవుడి వారి ప్రార్థించినాను. ఆమేన్.
నేను మొరపెట్టినప్పుడు న్యాయాధిపతి అయిన దేవుడు నా మొరను ఆలకించాడు. నేను ఆపదలో ఉన్నప్పుడు నీవు నన్ను కాపాడితివి కనుక ఇప్పుడు కరుణతో నా వేడుకోలు ఆలింపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా లోకాశలను మేము ఆధీనంలో పెట్టుకొని స్వర్గపు వస్తువులను ప్రేమించుటను అభ్యసించుదుము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ త్రేక దేవుడు సదా దీవించి కాచి కాపాడుదురుగాక. క్రీస్తువా కృపగా నుండండి. స్వామి కృపగా నుండండి. జన్మవాములకు ప్రతిపించిన పరిశుద్ధ మరియమ్మ, భక్తి జ్వాల ప్రకాశిని ఫ్రాన్సిస్ వారా, పాదిబాపురి నివాస పునిత అంతోని వారా, పరమండల దివ్య భాగబేడికి పునిత అంతోని వారా, వినయదర్పణమైన పునిత అంతోని వారా, తప ఫలమైన పునిత అంతోని వారా, ధర్మం అత్యంతం అనుసరించి పునిత అంతోని వారా, పరిశుద్ధ శిలువను మిక్కిలిగా ప్రేమించిన పునిత అంతోని వారా, దేవుని పవిత్ర స్వతన ధ్వని అయిన పునిత అంతోని వారా, పాపాత్మ జ్ఞాదోసుల పునిత అంతోని వారా, కనిపించని వస్తువులు కనబడినట్లు చేయి పునిత అంతోని వారా, పోగొట్టుకున్న వస్తువులు మరలా లభించినట్లు చేయి పునిత అంతోని వారా, సముద్ర మత్స్యములకు ఉపదేశించు పునిత అంతోని వారా, వేడి వారి పక్షమును వహించు పునిత అంతోని వారా, సర్వేశ్వరుని స్థితి వారి కొరకై మనవి చేయి పునిత అంతోని వారా, లెక్కలేని ఆత్మల ప్రలోకంలో చేర్చిన పునిత అంతోని వారా, విశ్వకు గోపురమైన పునిత అంతోని వారా, విని బాలరూపధారణ సృష్టికర్తను హస్తం ధరించిన పునిత అంతోని వారా, యేసుక్రీస్తు బాధతులకు మేము పాత్రలు బగినట్లు అంతోని వారికి చెప్పము. స్వభావమును దయాగుణమును గల పరిశుద్ధ ప్రభువు పునీత అంతోని వారా, అనంతమైన సోదర ప్రేమ చేతను దైవ ప్రేమాగ్ని జ్వాలల చేతను ప్రకాశించి మీరు ఈ లోకంలో ఉండగని ఏ ఇతరకు నీతరకు లేని అద్భుతములు చేయ శక్తిని పొందుకొని అద్భుతములు మీ మాటకై వేచి ఉండగా పాదులు ఉన్న వారి కోరికలను తీర్చుటకై ఆ మాటలు పలుకుటకు మీరెల్లప్పుడు చూస్తామని మాకు తెలియదు. నిరాశలో ఉన్నవారు మిమ్మల్ని ఉద్దేశించి చేయు ఆవేదనతో నిండి ప్రార్థన ఎన్నడూ వృధా కాలేదు. రోగులకు స్వస్థత చేకూర్చితిరి, బాధలో ఉన్న వారికి పుస్తకం నడుచుకుని పోగొట్టుకున్న వాటిని తిరిగి దయచేస్తుంది. గాయపడిన హృదయములు మీకు మొరపెట్టగా మరణించిన వారిని సైతము జీవవంతులుగా చేస్తుంది. అనేక అద్భుతములు చేయి వరములు పొందిన పునీత అంతోని వారా, దృఢనమ్మకముతో మీ పరిశుద్ధ స్వరూపం చెంద మోకరించి వేడుకుంటున్నాము. మా కోరికలు నెరవేరినట్లా సహాయపడండి. ఈరోజు ప్రత్యేకముగా పునీత అంతోని వారి ప్రసాదాన్ని ఇస్తున్నటువంటి వచ్చర్ల శౌరి అలాగని మరికొడి సుబ్రహ్మణ్యం కుటుంబాలను దేవుడు దీవించాలని ప్రార్థిద్దాం. అలాగే ఈరోజు పరీక్షలకు సిద్ధమవుతున్న బిడ్డలు, 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న మన సంఘంలోని బిడ్డలు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము 2వ సంవత్సరం రాయించున్న బిడ్డలు, CBSE 10వ తరగతి పరీక్షలు రాయించున్న బిడ్డలందరినీ జ్ఞాపకపరుచుకొని ఆ బిడ్డలకు మంచి విజ్ఞానం దయచేయాలని, అలాగని మరి మిగతా తరగతుల బిడ్డలు సంవత్సరాంత పరీక్షలకు సిద్ధమవుతూ ఉండగా దీవించాలని, ముఖ్యంగా 10వ తరగతి బిడ్డలు ఈ శనివారం నుండి 15వ తారీఖు నుండి పరీక్షలు రాయబోచు ఉండగా ఆ బిడ్డలకు చక్కని ఆరోగ్యాన్ని, విజ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయాలని అంతోని వారి మధ్యస్థ ప్రార్థనతో మనందరము ప్రార్థిద్దాం. మా కోరికలు నెరవేరుటకు అద్భుతము అది మీకు కష్టము కాదు. మీరు లోకములో ఉన్నప్పుడు ఒక మాట చేత అద్భుతములు చేస్తారు కదా. మిమ్మల్ని ఆశ్రయించి వారి మనవును దయచేయువారా, మానవుల పట్ల ఎల్లవేళలా దయాకరితములు ప్రవేశించాలని వారా, ఈ హస్తములో కదిలి ఆరుడికి ఇష్టపడు ఇవి బాలయేసుని చెవులు ఈ మా దీన ప్రార్థన మృదువుగా ఉచ్చరించిన మాత్రమున మా కోరికలు నెరవేరును. మా కోరికలు నెరవేరాను ఒక మాట పలకవలసిందిగా పరలోకమున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము.
మమ్ము శోధన యందు ప్రవేశపెట్టక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. ప్రభు మీతో నిందురు గాక. మీ ఆత్మతోను సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ త్రైక దేవుడు సదా దీవించి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థనా సహాయంతో మనందరినీ కాచి కాపాడుదురు గాక. ఆమేన్. నీవే శరణం అంతోని వారా, నీలోని వారా, నీవే శరణం అంతోని వారా, నీవే అభయం అంతోని వారా, అడిగినదేదియు కాదనకుండా కోర్కెలు తీర్చే అంతోని వారా, అడిగినదేదియు కాదనకుండా కోర్కెలు తీర్చే అంతోని వారా, అంతోని వారా, మా అంతోని వారా, అంతోని వారా, మా అంతోని వారా, వస్తువు దొరికించువారా, మాయని గాయం మరిపించువారా, పోయిన వస్తువు దొరికించువారా, మాయని గాయం మరిపించువారా, రోగుల బాధలు తొలగించువారా, నెమ్మది తనమును నేర్పించువారా, రోగుల బాధలు తొలగించువారా, నెమ్మది తనమును నేర్పించువారా, అంతోని వారా, మా అంతోని వారా, అంతోని వారా, మా అంతోని వారా. జయశ్రానికి పరిశుద్ధ హృదయమా, మా మీద ఉండండి స్వామి. జయశ్రానికి పరిశుద్ధ హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. జయశ్రానికి పరిశుద్ధ హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. నిత్య సహాయ మాత, మాకు సహాయం చేయండి. నిత్య ఆరోగ్య మాత, మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. పరిశుద్ధ మరియ మాత, మా కొరకు వేడుకనండి. పునీత జోజప్పగారా, మా కొరకు వేడుకనండి. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. సకల పునీతులారా, మా కొరకు వేడుకనండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.